బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ20 వరల్డ్ కప్ మరో సంచలనం నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు అనూహ్యంగా సెమీస్ కు దూసుకెళ్లింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది. తొలి సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో ఆఫ్ఘన్ జట్టు తలపడనుంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఆఫ్ఘనిస్తాన్ జట్టు తొలిసారిగా సెమీఫైనల్ కు చేరింది. టీ20 వరల్డ్ కప్ మరో సంచలనం నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు అనూహ్యంగా సెమీస్ కు దూసుకెళ్లింది. ఇక బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా ఆశల మీద నీళ్లు చల్లటనైంది. తొలి సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో ఆఫ్ఘన్ జట్టు తలపడనుంది. ఇక టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఆఫ్ఘనిస్తాన్ జట్టు తొలిసారిగా సెమీఫైనల్ కు చేరింది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా స్పోర్ట్ అనలిస్ట్ సత్యనారాయణ అందిస్తారు. చెప్పండి సత్యనారాయణ. గుడ్ మార్నింగ్ కీర్తన. అయితే ఈ రోజు కనుక మ్యాచ్ చూసినట్టయితే ఒక ఆఫ్ఘనిస్తాన్ అయితే ఒక చరిత్ర సృష్టించింది. ఫస్ట్ టైం సెమీఫైనల్లో అడుగుపెట్టింది. అయితే మ్యాచ్ విషయాన్ని పూర్తిగా మనం గమనించినట్టయితే మూడు జట్ల మధ్య దోబూచులాట జరిగినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఆ మ్యాచ్ ప్రారంభం నుంచి మూడు జట్లకి అవకాశం ఉండే, అటు ఆస్ట్రేలియాకి ఉండే, అలాగే ఇటు బంగ్లాదేశ్ కి, అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్టుకి అవకాశం ఉండే. అయితే ఏదైతే మ్యాచ్ జరిగిన పిచ్ కనుక మనం పరిశీలించినట్టయితే ఆల్మోస్ట్ స్టేడియం అనేది అక్కడ వర్షం పడడంతోనే కొద్దిగా లో స్కోరింగ్ మ్యాచ్ అయింది. దాదాపు అక్కడ ముందుగా ఆఫ్ఘనిస్తాన్ 115 పరుగులకు మాత్రమే పూర్తిగా అక్కడ ఆగిపోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టినటువంటి బంగ్లాదేశ్ కి అయితే ఒక టార్గెట్ అయితే ఉంది. ఎందుకంటే దాన్ని నెట్ రన్ రేట్ అనేది మైనస్ లో ఉంది కాబట్టి అంత హెల్దీగా రన్ రేట్ లేకపోవడంతో 12.1 ఓవర్ లో కనుక లక్ష్యాన్ని ఛేదించినట్టయితే బంగ్లాదేశ్ సెమీస్కి వెళ్లే అవకాశం అయితే కనబడింది. కానీ దాంతోనే అంటే ఎలాగైనా సరే అంటే సెమీస్ కి వెళ్ళాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో బంగ్లాదేశ్ దూకుడుగా అయితే ఆటం మొదలుపెట్టింది. దాంతో త్వరగా వికెట్లు కూడా కోల్పోవడం జరిగింది. ఒక దశలో 3 ఓవర్లకి 33 పరుగులు 2 వికెట్లు అంటే దాదాపుగా బంగ్లాదేశ్ గెలిచేటటువంటి యొక్క ఊపులో అయితే కనిపించింది. కానీ ఆ తర్వాత మరోసారి వర్షం పడడంతో డక్వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ ని 19 ఓవర్లకు కేవలం 2 రన్లు మాత్రమే కుదించారు. అంటే 19 ఓవర్లు 114 పరుగుల విజయ లక్ష్యాన్ని అయితే బంగ్లాదేశ్ కి నిర్ణయించారు. సో దీంతో బంగ్లా అయితే మాత్రం ఎట్లాగైనా సరే అంటే 12.1 ఏదైతే లక్ష్యం ఉందో 12.1 ఓవర్స్ లో సాధించాలనేటువంటి ఒక లక్ష్యం దిశగా అయితే దీంతో వికెట్ల పతనం. ఇటు ఆస్ట్రేలియా కూడా బంగ్లాదేశ్ గెలవాలి, బంగ్లాదేశ్ 12.1 ఓవర్ దాటిన తర్వాత ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని 12 పాయింట్స్ కంటే ఎక్కువ ఓవర్ లో గెలిస్తే తనకి సెమీస్కి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి అటువైపు ఆస్ట్రేలియా కూడా ఒక రకమైన ఆశతో అయితే మ్యాచ్ చూస్తుంటుంది. ఎందుకంటే బంగ్లా గెలవాలి, కాకపోతే 12.1 ఓవర్ తర్వాత అంటే 12.2 ఓవర్లు లేదా 13 ఓవర్లలో బంగ్లాదేశ్ గెలిస్తే కనుక తాము సెమీస్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందని, అప్పుడు గెలుపొకరిది సెమీస్ దారి మరొకరిది అయ్యేటటువంటి సందర్భం అయితే మనకు కనిపించింది. ఇటు ఆఫ్ఘన్ విషయంలో చూసుకుంటే కేవలం ఆఫ్ఘన్ కి ఒకే ఒక ఛాన్స్ ఉంది, వికెట్లు పడగొట్టాలి. టోటల్ గా ఆల్అౌట్ చేయగలిగితేనే ఆఫ్ఘన్ జట్టు సెమీస్ రేస్ లో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఒక రకమైనటువంటి ఒక ఉత్కంఠ మధ్య అయితే ఈ రోజు మ్యాచ్ అయితే ఉదయం జరిగింది. ఓవరాల్ గా బంతికి కూడా సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఆఖరి వరకు కూడా అంటే దాదాపుగా వర్షం పడ్డ తర్వాత ఏదైతే లక్ష్యం డక్వర్త్ లిస్ట్ ప్రకారం 19.1 ఓవర్లో 114 పరుగులు చేయాల్సినటువంటి బంగ్లాదేశ్ అప్పటికే దాదాపు అంటే వర్షం పడే సమయానికి అప్పటికే వికెట్లు కోల్పోయింది కాబట్టి 7 వికెట్లు కోల్పోయింది కాబట్టి ఒక రకమైనటువంటి అంటే ఇక గెలుస్తుందా అంటే మిగతా ఒక రకంగా 5 ఓవర్లు ఉన్నాయి. 5 ఓవర్లలో జట్టు కావాల్సింది కేవలం 30 పరుగులే కాబట్టి
ఆ 3 వికెట్లు చేతులు ఉన్నాయి కాబట్టి బంగ్లాదేశ్ గెలుస్తుంది అని ఆస్ట్రేలియా అయితే ఆశ పెట్టుకుంటుంది. కాకపోతే బంగ్లాదేశ్ కి ఎలాంటి లాభం లేకపోవచ్చు, కానీ ఆస్ట్రేలియా మాత్రం ఖచ్చితంగా ఒక ఆశలో అయితే ఉంది. కానీ ఇటు ఆఫ్ఘాన్ తమకు వచ్చినటువంటి ఒక అవకాశాన్ని అందిపుచ్చుకొని ఖచ్చితంగా అంటే ఎట్లాగైనా ఈసారి ఫస్ట్ టైం సెమీస్ రేస్ లో అడుగు పెట్టాలనేటువంటి ఒక పట్టుదలతో బౌలింగ్ అయితే చేశారు. ముఖ్యంగా ప్రధానంగా నవీనులక్ బౌలింగ్ ని అయితే మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే కీలకమైన సమయంలో ఎక్కడైతే కుదురుకున్నటువంటి ఒక బ్యాట్స్మెన్ ఎక్కడైతే షాట్ ఆడుతున్నారో ఆ వికెట్ తీసి దాదాపుగా అతను 4 వికెట్లు పడగొట్టాడు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. సో నవీనులకు ఒక్కడే కాదు, అటు రషీద్ ఖాన్ కూడా, ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ కూడా కీలకమైన సమయంలో వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్ గా జట్టు అంతా కూడా సమిష్టి కృషిగా రాణించడంతో ఆఫ్ఘాన్ అయితే సంచలనమే సృష్టించింది. లో స్కోరింగ్ ని డిఫెండ్ చేసుకోగలిగింది. దాదాపుగా 115 పరుగుల్ని అంటే స్టార్టింగ్ లో ఏదైతే గ్రూప్ స్టేజ్ లో యుఎస్ లో జరిగిన మ్యాచ్ లో అక్కడ డ్రాపింగ్ పిచ్ల వల్ల అక్కడైతే లో స్కోరింగ్ మ్యాచ్లు అయితే నమోదయ్యాయి. ఆ మాత్రం వాటిని చేసుకోగలిగారు. కానీ వెస్టిండీస్ వచ్చేసరికల్లా ఇక్కడ పేస్ బౌలింగ్, ఆ తర్వాత బ్యాటింగ్ కు అనుకూలమైనటువంటి పిచ్ల మీద లో స్కోరింగ్ మ్యాచ్ డిఫెండ్ చేసుకోవడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ నిరూపించుకుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా మీద గెలవడం అనేటటువంటిది ఆశామాషి విషయం కాదు. గతంలో ఏదైతే గ్రూప్ సెమీస్ కంటే ముందు సూపర్ 8 మ్యాచ్ లో ఆస్ట్రేలియాని మట్టి కనిపించింది. ఇప్పుడు ఈ యొక్క బంగ్లాదేశ్ ను కూడా ఈసారి మట్టి కనిపించేసి ఆఫ్ఘనిస్తాన్ అయితే ఒక సంచలనంగా సెమీస్ కి అయితే దూసుకెళ్ళింది. సో ఇప్పుడు ఉత్కంఠ భరితంగా, ఎందుకంటే ఆస్ట్రేలియాకి ఆశలు సన్నగిలిపోయాయి. ఇటు బంగ్లాదేశ్ కూడా ఎక్కడో ఒక మూలకి ఆశ ఉంది. ఎందుకంటే 12.1 ఓవర్లో కనుక రన్ రేట్ ఛేదించినట్టయితే తాము సెమీస్ కి వెళ్తామనేటువంటి ఆశ అయితే బంగ్లాదేశ్ లో కనిపించింది. సో 3 దేశాల అభిమానులు, 3 దేశాల యాజమాన్యాలు, అభిమానులు అందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఈ యొక్క మ్యాచ్ అయితే చూసింటారు. కానీ చివరికి ఆఫ్ఘనిస్తాన్ నమోదు చేసి సెమీస్ కి దూసుకెళ్ళింది. ఇక ఎల్లుండి జరిగినటువంటి ఒక సెమీస్ లో ఇటు ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికాతో ఆడనుంది. అలాగే ఇండియా, ఇంగ్లాండ్ 2 జట్ల మధ్య అయితే పోటీ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా చూస్తే ఒక అద్భుతం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక లో స్కోరింగ్ మ్యాచ్ ని డిఫెండ్ చేసుకోవడం అంటే ఒక ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ పట్టుదలని మెచ్చుకోవచ్చు. ఒక రకంగా ఎప్పుడైతే శ్రీలంక బ్యాట్స్మెన్, బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్నారు, ఆ సమయంలో ఒక డగౌట్ లో అయితే ఒక నిరాశ కనిపించింది. అక్కడ అందరూ కూడా ఒక అంటే అక్కడ క్యాచ్లు నేలపాలు కావడం, అలాగే మిస్ఫీల్డ్ కావడం, ఇలాంటి కొన్ని తప్పులు అయితే జట్లు జరిగినాయి. అయినప్పటికీ కూడా ఆ జట్టు ఒక పూర్తిగా అంటే ఒక పట్టుదలగా, అంటే ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా చివరి వరకు ఆ ఆటలో నుంచి ఆల్అౌట్ చేయగలిగిందంటే అక్కడ ఆఫ్ఘాన్ బౌలర్లని ప్రధానంగా మెచ్చుకోవాల్సిన అంశం ఉంది. ముఖ్యంగా నవీనులక్, అలాగే రషీద్ ఖాన్, ఈ యొక్క స్పిన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టర్న్ దొరికింది పిచ్ పైన. ఎందుకంటే వర్షం పడింది కాబట్టి బంతి టర్న్ అవుతుంది, జారుతా ఉంటుంది కాబట్టి ఒక రకమైన టర్న్ దొరుకుతుంది. అలాగే అవుట్ ఫీల్డ్ కూడా కదా పచ్చిగా ఉంటుంది కాబట్టి బంతి పరిగెత్తడానికి అంటే అంత స్మూత్ గా వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అవుట్ ఫీల్డ్ ఏదైతుందో పూర్తిగా పచ్చిగా ఉంటుంది కాబట్టి రన్స్ రావడం కూడా కష్టమైంది. సో దీంతో అంటే చివరికి ఒక లో స్కోరింగ్ మ్యాచ్ దాదాపుగా చివరిలో ఆ సమీకరణాలు చూస్తే కనుక 24 బంతులు 21 పరుగులు అనేటటువంటి ఒక సమీకరణం ఉంది. ఆ సమీకరణాన్ని కూడా వాళ్ళ డక్వర్త్ లూయిస్ ప్రకారంగా 8 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ గెలవడం అనేది ఒక చారిత్రాత్మక విజయంగా మనం భావించవచ్చు. ఎందుకంటే సూపర్ 8 స్టేజ్ లో కనుక ఒక నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి ఒక జట్టు ఆస్ట్రేలియా గెలిచి, అలాగే ఇప్పుడు బంగ్లాదేశ్ మీద గెలిచి కూడా ఆ జట్టు ఒక స్ఫూర్తిదాయక విజయం అయితే సాధించి సంచలనంగా సెమీస్ లోకి అడుగు పెట్టబోతున్నది. సో దీంతో అక్కడ ఆఫ్ఘాన్ జట్టు యాజమాన్యం కావచ్చు, లేదా కోచ్, వీళ్ళంతా కూడా ఒక రకమైనటువంటి ఆనందంతో, ముఖ్యంగా ఆఫ్ఘాన్ ఫ్యాన్స్, ఎందుకంటే ఆఫ్ఘాన్ జట్టు ఆరంభం నుంచి కూడా చాలా అదరగొట్టింది. ఆఫ్ఘాన్ తన ఏదైతే ఉన్నటువంటి ముఖ్యంగా ఆల్రెడీ భారత్ ను కూడా వాళ్ళు బెదిరించినట్టు పనిచేశారు. ఎందుకంటే దూకుడుగా ఆడడం, ఘాటిగా ఆడడం, ముఖ్యంగా అక్కడ గుర్బాజ్ అయితే బ్యాటింగ్ లో చెప్పుకోవచ్చు. అన్ని మ్యాచ్ల్లో కూడా అంటే లీగ్ మ్యాచెస్ కావచ్చు, గ్రూప్ సూపర్ 8 తర్వాత ఈ రోజు మ్యాచ్లు కూడా అతను దాదాపుగా 40 పరుగుల పైన గుర్బాజ్ చేశారు. ఇటు ఓవరాల్ గా ఇటు బ్యాటింగ్ విషయంలో కావచ్చు, బౌలింగ్ విషయంలో కావచ్చు, జట్టు పరంగా తీసుకుంటే మటుకు ఆఫ్ఘనిస్తాన్ అయితే ఒక అద్భుతమైనటువంటి సమిష్టి కృషితో ఆకట్టుకునే ఆట తీరు కనబరిచి ఒక సంచలన విజయాన్ని అయితే బంగ్లాదేశ్ పై నమోదు చేసినట్టుగా మనం భావించవచ్చు. కీర్తన రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.